రసాయనాలకు దూరంగా ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలు సలహాలతో గత కొన్నేళ్లుగా సహజ సాగు విధానాలను ఆచరిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రైతులు. దాదాపు 4 గ్రామాల రైతులు 100% సహజ విధానాలను ఆచరిస్తున్నారు. వరిలో శ్రీ విధానాన్ని ఆచరిస్తూ మేలైన దిగుబడులను సాధిస్తున్నారు. గ్రామాల్లోని మహిళలంతా సంఘాలుగా ఏర్పడి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వీరు చేస్తోన్న సాగు పద్ధతులను తిలకించేందుకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆ గ్రామాలను పర్యటించి వారి సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జట్టు ఎన్జిఓ ఆధ్వర్యంలో మేము ఈరోజు ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి గ్రామాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులు, రైతులు, గిరిజన మహిళల్లో ఎక్కువగా ఈ శ్రీవరి మాడిఫైడ్ వెర్షన్ సాగు విధానం నడుస్తుంది. సో దాంతోపాటుగా మేము కూడా వారి యొక్క వరి చేల్లో దిగి ఆ వరి నాట్లు వేయడం అనేది గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతాంగం అందరూ కూడా ఈ మనకున్న పాడిని ఉపయోగించుకొని మన ఘనజీవామృతం లేదంటే ద్రవజీవామృతం మొదలైన సేంద్రియ వ్యవసాయం అనే దానికి మొగ్గు చూపించడం, దాన్ని మనం మరింతగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాము. గతంలో 49,000 మంది రైతులుంటే ఇప్పుడు సుమారుగా ఈసారి 75,000 మంది రైతుల్ని ఈ ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకురావడం జరుగుతుంది. జిల్లా రైతులకు సహజ సాగు విధానాలపై జట్టు సభ్యులతో పాటు ప్రకృతి సేద్య విభాగం అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పూర్తిగా రసాయనాలను వదిలి సహజ సాగు పద్ధతులను ఆచరిస్తున్నారు. రానున్న రోజుల్లో 1,00,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ సార్ 4 గ్రామాలని, ప్రకృతి వ్యవసాయ గ్రామాలని విజిట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురం మండలంలో రాయగఢ జమ్ము అండ్ గొరడ, కురుపాం మండలంలో కొండబారెడి అండ్ వలసబల్లేరు. సో సారు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడం, అలాగే బయో గ్రామాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో మహిళా సంఘాలు ప్రకృతి వ్యవసాయంలో చాలా కీలకమైన అంశాలని నిర్ణయం ఒక తీర్మానంగా చేసుకుంటూ గ్రామం అంతా సెమీ మోడిఫైడ్ శ్రీ మెథడ్ అనేది వేయించడం ఆదర్శంగా ఉండవలసిన విషయం. అలాగే ఊరంతా రైతులందరూ కలిసి ప్రకృతి వ్యవసాయం, ఎటువంటి రసాయనాలు వాడకూడదనే నిర్ణయాన్ని తీసుకోవడం కూడా ఒక చెప్పుకోదలసిన విషయం. ఈరోజు ముఖ్యంగా గొరడ గ్రామంలో, రాయగఢ జమ్ము గ్రామంలో జీవా మోడల్స్ కూడా కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది. సో అటువంటి మోడల్స్‌ని ఇంకా 540 మోడల్స్‌ని నబార్డ్ సహకారంతో జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం సీఎన్ఎఫ్ టెక్నికల్ అడ్వైజర్ చేస్తూ మనకి కంప్లీట్‌గా ఆ జీవా మోడల్స్‌ని ఎక్స్‌పాండ్ చేయడానికి ప్రణాళిక చేసుకున్నాం. సో పర్ క్యాపిటా ఇన్‌కమ్ ప్రతి ఒక్కరికి పెరగడానికి ఏ విధంగా వరిలో మనం లైన్ సోయింగ్ వేస్తూ దిగుబడులు పెంచుకుంటామో, వరిలో కూడా గట్ల పైన మనకి కావాల్సిన కూరగాయలు, బంతి, అలాగే రెడ్ గ్రామ్, అలాగే కావాల్సిన బనానా, మునగ వేసుకుంటూ అదనపు ఆదాయం వచ్చే విధంగా జిల్లాలో ప్రణాళిక చేయడం జరిగింది. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సుమారుగా 100 గ్రామాలు బయో గ్రామాలుగా డిక్లేర్ చేసుకున్నారు గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలు, రైతులు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండే వనరులు కానీ, కష్టపడే మనస్తత్వం కానీ, లేదంటే ప్రకృతిలో జీవించడం అలవాటు ఉండే మనుషులు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు 4 గ్రామాలు చూశారు. ఈ 4 గ్రామాలు శ్రీ పద్ధతిలో, మోడిఫైడ్ శ్రీ పద్ధతిలో వరి విత్తనాలు ఉండడమే కాకుండా 4 గ్రామాలు కూడా 100% బయో గ్రామాలుగా వాళ్ళు డెవలప్ అయిన సందర్భంగా కలెక్టర్ గారు వచ్చి మహిళలతో పాటు ఆయన కూడా నాట్లు వేయడం అనేది ఒక స్ఫూర్తి. ఎక్కడ జరగని విధంగా ఒకే రోజు 4 గ్రామాలు వచ్చి నాట్లు వేసి రైతులకు ఒక భరోసా కల్పించారు. సహజ విధానాలను ఆచరిస్తూ ఇక్కడి గిరి రైతులు మేలైన పంటలను పండిస్తున్నారు. మార్కెటింగ్లో సరైన తోడ్పాటుని అందిస్తే మరింత లాభం చేకూరుతుందని సాగుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.